యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 జూన్ 13వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనము. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగచేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నేల మట్టి నుండి తీసి నరునిగా చేసి వానికి ఆయన ఊపిరి ఊది నరునిగా రూపొందించిన దేవుడు ఆ తర్వాత ప్రక్రియను తన స్వరూపమందు చేసిన మొదటి మానవుడైన ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేసి సంతాన ఉత్పత్తి ధర్మమును స్త్రీకి అప్పగించెను. అప్పటి నుండి అవ్వతో మొదలైన గర్భ ఉత్పత్తి, పిల్లలకు జన్మనిచ్చుట అనే భాగ్యమును దేవుడు స్త్రీలకు అనుగ్రహించారు. తన సృష్టి ధర్మమైన సంతాన అభివృద్ధి వారికి ఇచ్చి తల్లి గర్భమందు రూపింపబడక ముందే ప్రతి మానవుని యొక్క ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయుచున్నాడు. అంతటి మాతృత్వమును స్త్రీలకు దేవాది దేవుడు అనుగ్రహించినారు. అయితే దేవుని యొక్క చిత్తమును అందుకుని వారి జీవితంలో సంతానం అనే దైవస్థితిని కొందరు పొందలేకపోవచ్చున్నారు. దానికోసమే శ్రమపడుచున్నారు, బాధపడుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, దేవునిపై ఆనుకుని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చింతించవద్దు, జడియవద్దు. నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలమైన మనతో బహు సంతాన వృద్ధి కలిగించునని వాగ్దానం ఇస్తున్నారు. మన గర్భములను దైవ విరోధి అయిన సైతాను చెరలో నుండి, అపవాది తంత్రముల నుండి విడుదల దయచేసి మనకు తన బాహుబలమును అనుగ్రహించి అధిక బలము అనుగ్రహించువాడు ఆయనే. కనుక ఈ వరముతో అపవాదిని ఎదిరించి దైవ సన్నిధిలో నిలబడి దేవుని యొక్క వాక్కును నెరవేర్చుకునే గొప్ప శక్తిని దయచేయును. కావున ఏమాత్రమును విశ్వాసమును కోల్పోక ధైర్యం కలిగి ఉండి ఈ వాక్య వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని గొప్ప విశ్వాసముతో క్రియల మూలముగా యేసుక్రీస్తుపై ఆధారపడితే సంతానం కలగడమే కాక బహు సంతాన వృద్ధిని పొందగల భాగ్యములతో నింపి గొప్ప సాక్షులుగా దేవుని పరిశుద్ధ ఆలయంలో నిలవగల ధన్యతను త్రియేక దేవుడు మనెల్లరికూ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువా, మానవులమైన మా మేలు కొరకే తల్లి గర్భమందు మమ్మను రూపొందించిన సృష్టికర్త, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. కేవలము మానవులకు మాత్రమే సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే గొప్ప దైవ స్థితిని అనుగ్రహించి మార్చే స్థుతులను అందుకుంటూ మమ్ములను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరైతే బిడ్డలు లేక అవమానపడుచున్నారో, దుఃఖపడుచున్నారో వారికి ఈ గొప్ప వాగ్దానము బహు సంతాన వృద్ధి కలుగు చేతునని ధైర్యం ఇచ్చి ఆదరించిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ వాగ్దానము విన్నవారు, పొందినవారు ఎవరైతే నీకు నిజముగా మొరపెట్టుచున్నారో వారికి త్వరితగతిన నీవు సంతాన వృద్ధిని అనుగ్రహించి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనే నీ వాగ్దానమును ఫలించే విధముగా పరలోకము నుండి పంపిన మా తండ్రి, మా కుటుంబములలో వెలుగులను నింపుమని కోరుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఇచ్చిన వాక్య వాగ్దానమైన బహు సంతాన వృద్ధి కలుగచేతునన్న గొప్ప శుభవర్తమానము వినిపింపచేసి మా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నీవు ఇచ్చిన ఈ వాగ్దానమైన బహు సంతాన వృద్ధితో అధిక బలమును మా ఎల్లరికీ అనుగ్రహించి ఆదరించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట